రైట్, నల్గొండ వెళ్దాం. మా కరెస్పాండెంట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. అశోక్, చెప్పండి, ఏంటి పరిస్థితి? హరి, మొత్తంగా చూస్తే నల్గొండకు సంబంధించి ఒక 3-4 మున్సిపాలిటీల్లో స్పష్టత రావాల్సినప్పుడు కూడా మిగిలినటువంటి అన్ని మున్సిపాలిటీలో ఎవరు చైర్మన్ కాబోతున్నారు, ఎవరు వైస్ చైర్మన్ కాబోతున్నారు అనేది కూడా క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే మిర్యాలగూడతో పాటు భువనగిరికి సంబంధించి క్లారిటీ రావాలి. ఇక్కడ మిర్యాలగూడలో 4 అభ్యర్థులు బీసీ జనరల్ మహిళకి మిర్యాలగూడ కేటాయించినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ చైర్పర్సన్ ఎవరు కాబోతున్నారు అనేది కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే నూకల వేణుగోపాల్ రెడ్డి సత్యమణి పోటీ చేసినటువంటి కవిత అయితే చైర్మన్ రేసులో ఉన్నారు. అదే సమయంలో భువనగిరికి సంబంధించి చూసుకున్నట్లయితే 4 అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా నల్గొండకు సంబంధించి 17 మున్సిపాలిటీలో కార్పొరేషన్ కి ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలోనే తిరుమలగిరికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ కైవసం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ సంకినపల్లి రఘునాథ్ రెడ్డి కూడా ఇక్కడ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 15 వార్డుల్లో 10 వార్డులు బీఆర్ఎస్ గెలుచుకోగా 5 వార్డులు కాంగ్రెస్ గెలుచుకున్నటువంటి నేపథ్యంలోనే ఎక్స్ అఫీషియోగా తుంగతుర్తి ఎమ్మెల్యే అక్కడ మందుల సామెల్ ఓటు హక్కు నమోదు చేసుకున్నప్పటికీ కూడా 6కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మెజార్టీ కావాల్సినటువంటి మెజార్టీ 8 మ్యాజిక్ ఫిగర్ 8 అయితే బీఆర్ఎస్ సంబంధించి 10 గెలిచినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి రఘునాథ్ రెడ్డి కూడా ప్రస్తుతం అయితే చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే హంగొచ్చినటువంటి భూదాన్ పోచంపల్లి అంటే భువనగిరి నియోజకవర్గ పరిధిలోటువంటి భూదాన్ పోచంపల్లి కూడా క్లారిటీ వచ్చింది. ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థి ఒకరితో పాటు బీజేపీ నుంచి గెలిచినటువంటి మరొక అభ్యర్థి కూడా కౌన్సిలర్ కూడా ప్రస్తుతం అయితే కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే భూదాన్ పోచంపల్లి కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఏకైక మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలోనే 32వ డివిజన్ నుంచి పోటీ చేసినటువంటి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి కూడా మేయర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే డిప్యూటీ మేయర్ ఎవరికి రానుంది అనేది కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. మైనార్టీ వర్గం నుంచా, లేకపోతే బీసీ మహిళ నుంచి, లేకపోతే బీసీ జనరల్ సంబంధించినటువంటి కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ కాబోతున్నారు అనేది కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నల్గొండకు సంబంధించి 17 మున్సిపాలిటీల్లో ప్రస్తుతం అయితే దేవరకొండ బీసీ మహిళకు కేటాయించినటువంటి నేపథ్యంలోనే పున్నా శైలిగా ప్రస్తుతం చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. హాలియా చూసుకున్నట్లయితే జనరల్ గా ఇది కేటాయించినటువంటి నేపథ్యంలోనే చింతల చంద్రారెడ్డి నందికొండ ఎస్సీ జనరల్ గా చైర్పర్సన్ గా మానస స్వర్ణ చైర్మన్ కాబోతున్నారు. మిర్యాలగూడ నుంచి ప్రస్తుతం అయితే క్లారిటీ లేనటువంటి పరిస్థితి. చండూరుకు చూసుకున్నట్లయితే కోటి శ్రీనివాస్ చైర్మన్ కాబోతున్నారు. చిట్యాలకు సంబంధించి పందిరి గీత, నేరేడ్చర్లకు సంబంధించి కొంతం చిలవెంకరెడ్డి చైర్మన్ గా చేయబోతున్నారు. వైస్ చైర్మన్ గా నూకల సందీప్ రెడ్డిని ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కోదాడకు సంబంధించి 4 పోటీ పడ్డటువంటి నేపథ్యంలోనే ఎర్నవి కుస్మా చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సూర్యాపేటకు సంబంధించి చూసుకున్నట్లయితే మురిశెట్టి నివేదిత, తిరుమలగిరికి సంబంధించి రఘునందన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి పరిస్థితి ఉంది. హుజూర్నగర్ సంబంధించి దొంతగాని శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా చౌటుపల్లి సంబంధించి పావని కూడా చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కౌన్సిలర్ ని క్యాంపుకు తరలించినటువంటి నేపథ్యంలో క్యాంపు నుంచి కూడా బయలుదేరి మరి కాసేపట్లో మున్సిపాలిటీలకి, అదే సమయంలో కార్పొరేషన్ కూడా చేరుకొని ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ ని కూడా ఎన్నుకునేటువంటి అవకాశం అవుతుంది. హరి, అయితే ఈ ఎక్స్ అఫీషియో ఓట్ల నమోదుల ప్రక్రియపై ఎన్నికల సంఘానికి నిన్న ఫిర్యాదు కూడా వెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం కదా. నల్గొండ జిల్లాలో ఏంటి పరిస్థితి? అశోక్, రైట్, మా కరెస్పాండెంట్ మహేందర్తో మాట్లాడదాం. మహేందర్, చెప్పండి, ఉత్కంఠభరితంగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం మేయర్ కానీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనేది తెలుస్తోంది. కోరం చాలా ప్రధాన అంశంగా పలు చోట్ల మనం చూస్తున్నాం. ఏంటి ఖమ్మంలో పరిస్థితి ఏంటి? ఖమ్మం అంటేనే కాంగ్రెస్కి కంచుకోటగా చెప్తూ ఉంటారు. సో సిచ్యువేషన్ ఏంటి అక్కడ? హరి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం ఏదులాపురం మున్సిపాలిటీ సంబంధించి ప్రమాణ స్వీకారం జరుగు ఎంపీడీఓ సంబంధించి కార్యాలయంలో ఇక్కడ ఏర్పాట్లన్నీ అధికారులు పూర్తి చేశారు. కోరం సంబంధించి పూర్తి అంటే మొత్తం 7 మున్సిపాలిటీ సంబంధించి పూర్తి స్థాయి ఆధిక్యతతో కూడా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతోపాటు వైస్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 7 మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజార్టీతో కైవసం చేసుకున్న నేపథ్యంలో అయినా ముందు జాగ్రత్తగా కూడా ఆయా మున్సిపాలిటీల
మున్సిపాలిటీలకు సంబంధించి గెలిచిన అభ్యర్థులను కూడా క్యాంపులకు సంబంధించి తరలించారు. 11 గంటల లోపు కూడా అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి కూడా అక్కడ ప్రమాణ స్వీకారం జరుగు ప్రాంతానికి కూడా అందరు అభ్యర్థులకు సంబంధించి రానున్నారు. దీనికి సంబంధించి కూడా ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి మొత్తం అన్ని జాగ్రత్తలు కూడా దగ్గరుండి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కొత్తగూడెం మనం కార్పొరేషన్ సంబంధించి చూస్తే ముందు హంగు సంబంధించి ఏర్పడిన సందర్భంలో సిపిఐకి కూడా బీఆర్ఎస్ సంబంధించి మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత అనూహ్యంగా సిపిఐ కాంగ్రెస్ సంబంధించిన అధిష్టానం చర్చలు జరిపిన తర్వాత చెరి 2.5 ఏళ్ళు కూడా దాన్ని పంచుకోవడానికి కూడా అంగీకారం తెలిపిన నేపథ్యంలో మొదటి 2.5 ఏళ్ళు సిపిఐకి మేయర్, అదేవిధంగా కాంగ్రెస్కి డిప్యూటీ మేయర్ సంబంధించి ఇచ్చేలా వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. తర్వాత 2.5 ఏళ్ళు మాత్రం కాంగ్రెస్కు మేయర్, సిపిఐకి డిప్యూటీ మేయర్ ఇచ్చేందుకు కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి కూడా అక్కడ కూడా లాంఛనమే అని చెప్పుకోవాలి. ఎన్నికల సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తి స్థాయి సంబంధించిన హాజరు కానున్నారు. అయితే ఇదే సందర్భంలో స్వతంత్రులు మొత్తం చెప్పండి ఫాలోయింగ్ క్వశ్చన్ చెప్పండి మహేందర్. ఇదే నేపథ్యంలో స్వతంత్రులు కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి ఐదుగురు స్వతంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీలో నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీంతో కాంగ్రెస్ బలం 22 నుంచి 27కు చేరింది. అయినా కానీ అక్కడ ముందు ఒప్పందం సంబంధించి కుదుర్చుకున్న నేపథ్యంలో సిపిఐకి సంబంధించి మాత్రం వారికి మేయర్ సంబంధించి మొదటి 2.5 ఏళ్ళు సంబంధించి దక్కనుంది. అయితే మొత్తం వ్యూహాత్మకంగా మొదటి నుంచి కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి కూడా ఉత్కంఠ అనేది రేపింది. కాంగ్రెస్ కూడా చాలా పట్టుబడి మేయర్ సంబంధించిన పీఠం కోసం. అయితే ఇటు సిపిఐ కూడా అదే స్థాయిలో సీరియస్గా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు కూడా ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పీఠం దక్కించుకోవాలన్న ఉద్దేశంతో కూడా వారు కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లారు. దీనిలో భాగంగానే 2 పార్టీలు ఇటు కాంగ్రెస్ సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఇతర కీలక నేతలు కలిసి చర్చలు జరిగిన తర్వాత ఇది కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠం సంబంధించి ఒక కొలిక్కి వచ్చింది. మొత్తాన్ని మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు, అదేవిధంగా కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి మాత్రం చైర్మన్, వైస్ చైర్మన్తో పాటుగా మేయర్, డిప్యూటీ ఎన్నిక మాత్రం లాంఛనం కానుంది. హరి రైట్, చివరి క్వశ్చన్ క్లుప్తంగా చెప్పండి. మేయర్ పదవిని సిపిఐకి ఇచ్చి డిప్యూటీ మేయర్ పదవి ఉంచుకొని అలాగే కోఆప్షన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా చక్రం తిప్పాలని కాంగ్రెస్ చూస్తుంది అనేది ఒక మాట వినిపిస్తోంది. అలాగే విమలాదేవి ఒకటి, రాంబాబు పేర్లు ఇద్దరికి వినిపిస్తున్నాయి. డిప్యూటీ మేయర్ పదవి ఒకరికి దక్కే అవకాశం ఉంటుందా? క్లుప్తంగా చెప్పండి. ముందస్తు ఒప్పందం సంబంధించి చేసుకున్న ప్రకారం సిపిఐకి సంబంధించి మాత్రం మేయర్ మొదటి 2.5 ఏళ్ళు మేయర్ పదవి ఇచ్చేటట్టు, అదేవిధంగా కాంగ్రెస్కు డిప్యూటీ మేయర్ ఇచ్చే విధంగా అంగీకారం అయింది కాబట్టి ఇది ఎన్నిక లాంఛనం కానుంది. హరి ఓకే రైట్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మేయర్, చైర్మన్ల ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్ అలాగే 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్కు మేయర్, ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. మేయర్ పరిశీలనలో 3 మహిళల మధ్య పోటీ ఉంది. ఎంఐఎం డిప్యూటీ మేయర్గా సల్మా తాసీన్ పేరు ఖరారైంది. తొలిసారి మహిళకు అవకాశం ఇచ్చారు. ఆర్మూర్, భీమ్గల్, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు పూర్తి ఆధిక్యం ఉంది. చైర్మన్, వైస్ చైర్మన్ల పేరు సీల్డ్ కవర్లో అధిష్టానం పంపనుంది. బోధన్ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది.